హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక బాటిల్ బాక్స్ని తీసుకుంటున్నానండి. ఇది కార్డ్బోర్డ్ బాక్స్. ఇలా ఓపెన్ చేసుకొని దానిపైన ఏమైనా స్టిక్కర్స్ ఉంటే అవి కూడా తీసేసుకోవాలి, ఎందుకంటే మనం పెయింట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఒకవైపు ఉండే ఎడ్జెస్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఫెవికాల్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా బ్రష్తోని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఫెవికాల్ అప్లై చేసుకోవడం వల్ల మనం పెయింట్ వేసినప్పుడు పెయింట్ అనేది బాగా పడుతుంది. ఇలా సాఫ్ట్గా ఉండే సర్ఫేసెస్ని ఎప్పుడైనా పెయింట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఫెవికాల్ అప్లై చేసుకుంటే అది కొంచెం గరుగ్గా అవుతుంది కదా, అప్పుడు దానిపైన పెయింట్ అనేది ఈజీగా వేసుకోవచ్చు. ఇలా 4 వైపులా ఫెవికాల్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత అది పూర్తిగా ఆరిపోవాలి, అప్పుడే మనం పెయింట్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇలా ప్యాటర్న్ ఉన్న ఒక కార్డ్బోర్డ్ని తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేనట్లయితే నార్మల్ కార్డ్బోర్డ్కి పైన ఉన్న లేయర్ తీసేస్తే ఇలా డిజైన్ వస్తుంది. దాన్ని ఇలా స్క్వేర్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొన్ని ముక్కల్ని తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అన్నీ స్క్వేర్ షేప్లో ఉండాలి. ఈలోపు ఈ కార్డ్బోర్డ్ బాక్స్ కూడా డ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకోవాలి. అయితే పై ఎడ్జ్ని మాత్రం కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంచుకోవాలి. ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా ఈ పీసెస్ని అతికించుకోవాలి. కింద మాత్రం స్పేస్ ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా అతికించుకున్న తర్వాత ఈ పీసెస్ని కరెక్ట్గా మిడిల్లోకి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని మిడిల్లో అతికించుకోవాలి. ఇప్పుడు మనం హాఫ్గా కట్ చేసుకున్న ఈ పేపర్ని మరొక రెండిటి కింద కట్ చేసుకొని పైన ఎడ్జ్లో కింద ఎడ్జ్లో కూడా అతికించుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. దాన్ని పై ఎడ్జ్లో వచ్చేటట్టుగా ఇలా బార్డర్ లాగా అతికించుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా మిగతా వైపు కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు కలర్ చేసుకుందాం. నేను ఇక్కడ బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను, ఎక్రిలిక్ కలర్ని. మీరు కావాలనుకుంటే ఏ డార్క్ కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఒక మంచి మెటల్ లుక్ రావాలనుకుంటే బ్లాక్ కలరే వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పెయింట్ చేసుకొని పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇక్కడ నేను గోల్డ్ కలర్తో ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను పైన. దీనివల్ల ఒక మంచి లుక్ అయితే వస్తుంది. ఇలా మొత్తం అంతా అప్లై చేయకుండా ఓన్లీ హ్యాండ్తోనే పైన ఉన్న ప్యాటర్న్స్కి మాత్రమే ఇలా గోల్డ్ కలర్ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా డెకరేట్ చేసుకుంటే మనకి మంచి ఫ్లవర్ వేజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి నచ్చిన ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.